ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, కన్సల్టెంట్ అండ్ కోచ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం రూలింగ్ నెంబర్ 8 అంటే ఏ నెలలో అయినా సరే 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖులో కనుక మీరు జన్మించుంటే మిమ్మల్ని రూలింగ్ నెంబర్ 8 అంటామండి. మీరు శని భగవాను యొక్క రూలింగ్ ప్లానెట్ మీరు అవుతారు. సో ఈ రూలింగ్ నెంబర్ 8 వాళ్ళకి ఈ జూన్ మంత్ లో అంటే 6th మంత్ లో మీకు సంబంధించిన ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, జాబ్, కెరియర్, బిజినెస్, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి అయితే ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఎండ్ వరకు కూడా చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక మీరు వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఆ ముందుగా మనం చూసుకుంటే కనుక మీకు సంబంధించినటువంటి మెంటల్ బిహేవియర్ అనేది ఏ విధంగా ఉండబోతుంది. యాక్చువల్గా మనకి తెలుసండి, రూలింగ్ నెంబర్ 8 అంటేనే జనరల్గా ఇంట్రోవర్ట్స్ ఉంటారు, బట్ కానీ ఎమోషనల్గా వీళ్ళు ఇంటెన్సివ్గా ఉంటారు ఇండివిజువల్స్. ఈ జూన్ నెలలో మీరు ఒంటరిగా ఉండాలనిపించేటువంటి బలంగా మారేటువంటి స్టేట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఒంటరిగా ఉండాలి, ఏదో ఒంటరిగానే సాధించాలి, ఏదో ఒంటరిగానే చేయాలి, నాకు నేనే, ఇంకెవరు లేరు అనేటువంటి ఈ బిహేవియర్లోకి మీరు వెళ్ళిపోతూ ఉంటారు. జూన్ 5, 13, 22లో మీకు ఎంత సైలెంట్గా ఉంటే కొత్త కొత్త ఐడియాస్ అనేటువంటిది వచ్చేటువంటి రోజులు అవి. అలానే జూన్ 9, 18 తారీఖులో ఎమోషనల్గా అవుట్ బర్స్ట్ అయిపోతారండి. వేరే వాళ్ళ వల్ల కానివ్వండి, మీకు మీరే ఏదో ఊహించుకొని అవుట్ బర్స్ట్ అయిపోతారు. కాబట్టి కొంచెం ఇబ్బంది పడకుండా ఉండేటువంటి ఛాన్సెస్ మీకు మీరుగా చూసుకోండి. మీకు కలిగేటువంటి ఎవ్రీ ఫ్రస్ట్రేషన్ ని కూడా ట్రాన్స్ఫర్మేషన్ గా మీరు మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలానే వేరే వాళ్ళు ఏదో అన్నారని చెప్పి వాళ్ళు అన్న దాని గురించి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అనవసరంగా గొడవల జోలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయకండి. ఇక మీకు సంబంధించినటువంటి ఫ్యామిలీ లైఫ్ కనుక చూసుకుంటే, ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది ఒక రకంగా చెప్పండి ఒక మిక్స్డ్ ఫ్లేవర్ లాగే ఉంటుందండి. ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, కానీ మీ నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. సపోర్ట్ అనేటువంటిది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు, దానికి తగినటువంటి యాక్షన్ అనేటువంటిది మీ దగ్గర నుంచి ఉంటుంది అనమాట. సో మ్యారేజ్ కపుల్స్ కనుక ఎవరైనా ఉంటే జూన్ 14, 25లో మీ యొక్క బాండింగ్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుందండి. కాకపోతే 11, 17 డేట్స్లో కొంచెం ఆర్గ్యుమెంట్ అనేటువంటిది అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి. అలానే పేరెంట్స్, ఎల్డర్స్ తో మీరు చూసుకుంటే చాలా సైలెంట్ గా ఉన్నారనిపించడం, లేదంటే వాళ్ళు కొంచెం డిస్టెన్స్ ఉన్నారనిపించదండి. గుర్తుపెట్టుకోండి, మీరు మీ పేరెంట్స్కి ఎంత దగ్గరగా ఉంటే మీలో ఉన్నటువంటి గ్రహాలు అనేటువంటి అంత అద్భుతంగా యాక్టివేట్ అనేటువంటి అవ్వటం జరుగుతుంది. సరదాగా కూర్చొని వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఒక కప్పు కాఫీ తాగటం, ఏదో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవటం, పాత విషయాల గురించి చెప్పుకోవటం, నా చిన్నప్పుడు ఇలా పెంచాం, అది చిన్నప్పుడు ఇలా వెళ్ళాం, మనం అక్కడికి ఎక్కడ ఇలా వెళ్ళాం, మీరు అలా చేసి ఇలా చేసి సరదాగా ఎప్పుడైతే మీరు తల్లిదండ్రులతో మాట్లాడటం మొదలు పెడతారో అప్పుడు మీకు సంబంధించినటువంటి గ్రహాలు అనేటువంటిది యాక్టివేట్ అయ్యి అద్భుతమైనటువంటి పాజిటివ్ రిజల్ట్ అనేటువంటిది ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే మీకు సంబంధించిన ఫైనాన్షియల్ స్టేటస్ కనుక చూసుకుంటే జూన్ నెలలో మీరు మీద కాస్మిక్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మీ యొక్క ఇన్ఫ్లోలో డిలే అవ్వడం కానివ్వండి, మీ డ్యూ స్పెండింగ్ పడటం కానివ్వండి, ఈఎంఐ బర్డెన్ పెరగడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి. జూన్ 10, 20 తారీఖుల్లో మీకు సంబంధించినటువంటి ఇన్ఫ్లో అనేటువంటిది పెరిగేటువంటి, ఆ ఇన్ఫ్లోలో పెరగటం తగ్గడం అనేటువంటి ఛాన్సెస్ అనేటువంటిది కనిపిస్తుంది. జూన్ 6, 16 డేట్లో మీరు సంబంధించిన ఎక్స్పెండిచర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఖర్చులు మీ యొక్క హెల్త్ మీద, వెహికల్ మీద, ఇన్సూరెన్స్ల మీద ఎక్కువగా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుందండి. మీకు వచ్చేటువంటి ప్రతి ఇన్కమ్ లో ఒక 8% అనేటువంటి సేవ్ చేసి ఈ 8 నెంబర్ అనేటువంటి చాలా ఎనర్జెటిక్ డిసిప్లిన్ రెమెడీ లాగా మీకు పనిచేసేటువంటి అవకాశం కనిపిస్తుందండి. సో ఫ్రెండ్స్, మీకు కెరియర్లో కానివ్వండి, ఎక్కడైనా సరే ఎంత పెద్ద సమస్యలు వచ్చినా సరే మీ యొక్క నేమ్ అనేటువంటిది సరైనటువంటి విధంగా కరెక్షన్ చేసుకొని, అలానే మీకు సంబంధించినటువంటి సిగ్నేచర్ అనేటువంటిది, దాంట్లో ఒక సిగ్నేచర్ చాలంటే మీ జీవితం అనేటువంటిది ఒక మంచి రాకెట్ లాగా దూసుకెళ్ళటం, లేదంటే డౌన్ ఫాల్ అయిపోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే న్యూమరాలజీ సంబంధించినటువంటి నేమ్ కరెక్షన్ కానివ్వండి, వేదిక్ సిగ్నేచర్ కానివ్వండి, లేదంటే ఆస్ట్రో మొబైల్ నెంబర్ కానీ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి మన నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి. సో మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ని అనాలిసిస్ చేస్తూ, మీ నేమ్ ని అనాలిసిస్ చేస్తూ దాదాపుగా 40 నుంచి 60 పేజీల రిపోర్ట్ ఇచ్చేటువంటి ఏకైక న్యూమరాలజిస్ట్ ని నేనేనండి. ఇక నెక్స్ట్ మీ కెరియర్ కానివ్వండి, మీ బిజినెస్ కానివ్వండి, మీ జాబ్ కానీ కనుక చూసుకుంటే, జాబ్ లేదా బిజినెస్ లో ఉన్న వాళ్ళకి జూన్ నెల అనేటువంటిది చాలా పేషెన్సీకి సంబంధించినటువంటి మంత్ గా మనం చెప్పొచ్చండి. మీ హార్డ్ వర్క్ అనేటువంటిది ఇమ్మీడియట్ గా ఎదుటి వాళ్ళకి కనపడకపోయినా
జూన్ ఎండింగ్ లో దాని రికగ్నైజేషన్ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి సరైనటువంటి గ్రోత్ అనేటువంటిది మీకు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇక జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో జూన్ 7, 12, 23 తారీఖుల్లో మీకు సంబంధించినటువంటి పర్ఫెక్ట్ గా ఈమెయిల్ కమ్యూనికేషన్ కానివ్వండి, రిపోర్ట్ సబ్మిషన్ అనేటువంటిది చాలా పాజిటివ్ గా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుందండి. మీరు ఎదుటి వాళ్ళ మీద యాంగర్ ఏదైతే ఉంటుందో, యాంగ్రీ చూపించడం, కోపం చూపించడం, విసుగు ఇదంతా కూడా కొంచెం దూరంగా పెడితే చాలా బాగుంటుందండి. డెడ్ లైన్స్ మిస్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా కనిపిస్తుంది. సో డెడ్ లైన్స్ అనేటువంటి మిస్ అవ్వకుండా ఉంటే మంచిదండి. ఇక బిజినెస్ పర్సన్స్ కనుక చూసుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫోకస్ పెట్టండి. లాంగ్ టర్మ్ ఆలోచనల గురించి ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. లీగల్ గా అలానే ట్యాక్స్ రిలేటెడ్ టాస్క్ ఉంటే కనుక జూన్ 15 లోపు కంప్లీట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక స్పిరిచువల్, లీగల్, రియల్ ఎస్టేట్ అలాంటి రిలేటెడ్ కెరీర్స్ ఉంటే వాళ్ళకి ప్రోగ్రెస్ అనేటువంటి చాలా బాగుంటుందండి. కానీ ఓన్లీ కన్సిస్టెన్సీ ఎఫర్ట్స్ చేస్తే మాత్రమే ప్రోగ్రెస్ ఉంటుందండి. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఎవడేం చేయలేడు. ఇక మీరు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా గుడికి ఐరన్ కి సంబంధించినటువంటి ఏదైనా డొనేషన్ చేయటం అనేటువంటి చాలా బాగుంటుందండి. లేదంటే ఎవరైనా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నల్ల చెప్పులు కానివ్వండి, లేదంటే నల్లటి గొడుగు ఏదైతే ఉందో దాన్ని మీరు దానం చేయడం వల్ల మీ యొక్క కెరీర్ అనేటువంటిది బూస్టప్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుందండి. అలానే మీరు ప్రతిరోజు కూడా సాయంత్రం 6:30 తర్వాత ఓం శం శనైశ్చరాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించడం, లేదంటే శని భగవాన్ యొక్క బీజాక్షరాన్ని జపించడం అనేటువంటిది చాలా పాజిటివ్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. పచ్చడి అంటే మన గుడి దగ్గర బయట మనకి పచ్చడి ప్యాకెట్లు అమ్ముతారు కదండి, చట్నీ అంట, మన పచ్చడి ప్యాకెట్ అలానే టీ పొడి ప్యాకెట్ అనేటువంటిది ఈవినింగ్ 6:30 తర్వాత ఎవరో ఒకరికి శనివారం రోజు గుడి దగ్గర దానం చేయడం అనేటువంటిది కూడా చాలా అంటే చాలా పాజిటివ్ గా ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. సో గుర్తుపెట్టుకోండి, మీకు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో కనుక 8 నెంబర్ అనేటువంటి లేకపోతే ఈ మంత్ లో మీరు ఐరన్ కి సంబంధించినటువంటి కీ చైన్ ని కానివ్వండి, లేదా ఐరన్ కి సంబంధించినటువంటి రింగ్ అనేటువంటి దాన్ని ఆడవాళ్ళు అయితే కనుక ఈ బొటన్ మధ్యవేలు ఏదైతే మధ్యవేలుకి ఎడం చేతికి, మగవాళ్ళు అయితే కనుక కుడి చేతి మధ్యవేలుకి కనుక పెట్టుకోవడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేటువంటిది ఇస్తుందండి. ఓవరాల్ గా చూసుకుంటే కనుక మీకు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క పేషెన్సే మీ యొక్క పవర్ అవుతుందండి. మీ యొక్క డిలేనే మీ యొక్క డివైన్ టైమింగ్ అవుతుంది. మీ యొక్క సైలెన్సే మీ యొక్క అద్భుతమైనటువంటి స్ట్రాటజీ అనేటువంటిది అవుతుందండి. సో ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా సరే న్యూమరాలజీకి సంబంధించిన ఏ సర్వీస్ కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించిన నా నెంబర్ కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో మన వీడియోని మీ యొక్క మిత్రులు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రూలింగ్ నెంబర్ 8 వాళ్ళు ఉంటే కనుక వాళ్ళందరికీ షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే కింద కామెంట్ లో సాటర్న్ స్ట్రెంత్ అనేటువంటి కామెంట్ పెట్టండి. అలానే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నన్ను ఇంత గొప్పగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.